వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసంఘటిత రంగ కార్మికులకు అనుగుణంగా బడ్జెట్ 13న నిజామాబాద్కు అమిత్ షా రాక, రానున్న ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. రామ్ మాధవ్. గ్రామాలలో పంచాయతీ పండుగ. ప్రమాణం చేసిన సర్పంచ్లు, బాధ్యతలు అప్పగించిన అధికారులు. రెంజల్ మండలంలో వేడుక. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలి. పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎడపల్లి ఎంపీపీ రజిత. ఊరేగింపుగా పంచాయతీ కేంద్రానికి. వర్ణిలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం. శుభాకాంక్షలు తెలిపిన పలువురు. టీఆర్ఎస్ బలపరిచిన వారినే ప్రజలు ఆశీర్వదించారు. ప్రజా సహకారంతో గ్రామాల అభివృద్ధి పరుస్తాం. నవిపేట్లో టీఆర్ఎస్ యువజన విభాగం వెల్లడి. పార్లమెంటు ఎన్నికలకు మరో 2 మాసాలు గడువు ఉండటంతో తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు స్థాయి క్లస్టర్ సమావేశాలను ఏర్పాటు చేసి తిరిగి మోడీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడమే లక్ష్యమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అనుకున్న ఫలితాలు రాకపోయినా పార్లమెంటులో మంచి ఫలితాలను సాధిస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. 5 పార్లమెంట్ల క్లస్టర్ సమావేశాన్ని నిజామాబాద్లో జరిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, అరవింద్, బస్వా లక్ష్మీనారాయణ పలువురు సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి బీజేపీ ఘన విజయం సాధించి రానున్న ఎన్నికలలో తిరిగి ప్రధానిగా మోడీనే నిలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడానికి క్లస్టర్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని రామ్ మాధవ్ తెలిపారు. ఈ నెల 13న నిజామాబాద్కు జాతీయ పార్టీ అధ్యక్షులు అమిత్ షా విచ్చేస్తున్నారని వివరించారు. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు. కానీ కొందరు దీన్ని ఎన్నికల బడ్జెట్ అని విమర్శిస్తున్నారని చెప్పారు. 60 సంవత్సరాలు నిండిన వారికి 3000 పెన్షన్ అందించడానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. జూన్లో జరిగిన ఎన్నికల అనంతరం జూలైలో జరిగే బడ్జెట్లో ప్రజా అనుకూల బడ్జెట్ రూపొందించడం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు, మోడీ గారి వ్యక్తిత్వము, మోడీ గారి 5 సంవత్సరాల పాలనలో చేసినట్టు మంచి పనులు వాటి మీద ప్రజాభిప్రాయంగా మారబోతున్నాయి. ఆ భయంతోనే కేసీఆర్ గారు పార్లమెంటుతో పాటు అసెంబ్లీని పెట్టే ధైర్యం లేక అసెంబ్లీ ఎన్నికల్ని ముందుకు తీసుకొచ్చి వేరే అంశాలను ఆధారంగా చేసుకుని ఆ ఎన్నికల్లో విజయాన్ని సాధించే ప్రయత్నం చేశారు. దాంట్లో సఫలీకృతులు కూడా అయ్యారు. బట్ పార్లమెంట్ ఎన్నికలు తప్పనిసరిగా భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోడీ గారిని మరొకసారి చూడాలి అనేటటువంటి దేశ ప్రజల యొక్క, కోట్లాది ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతున్నదో అది ఈ ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారబోతున్నది. ఆ ప్రజల యొక్క ఆకాంక్షని ఎన్నికల్లో మా పార్టీకి అనుకూలంగా మరల్చుకునేందుకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా కాన్స్టిట్యుయెన్సీస్ 5 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ని కలిపి ఒక క్లస్టర్గా నిర్మాణం చేసుకుని క్లస్టర్ వైజ్ మీటింగ్స్ మేము దేశవ్యాప్తంగా చేపడుతున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ రోజున మోడీ గారి ప్రభుత్వం యొక్క పాపులారిటీ చాలా పై స్థాయిలో ఉన్నది. ముఖ్యంగా నిన్న చాలా ప్రజలకి మేలు చేసేటటువంటి ఒక మంచి బడ్జెట్ నిన్న మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది కేవలం ఇంటరిమ్ బడ్జెట్ మాత్రమే, మధ్యంతర బడ్జెట్ మాత్రమే. పూర్తి బడ్జెట్ ఇంకా జూలైలో రావాల్సినది. మధ్యంతరంగా ఇంటరిమ్గా ప్రవేశపెట్టిన బడ్జెటే ఇంత బాగా ఉంటే దీని యొక్క ఫుల్ రూపము జూలైలో ఏదైతే వస్తున్నదో అది ఇంకెంత బాగా ఉంటుంది అనేది దేశ ప్రజలు ఊహించుకోవచ్చు.
దేశంలో దాదాపు 50% ప్రజలకి ప్రత్యక్షంగా బెనిఫిట్స్ కలిగే విధంగా ఈ బడ్జెట్లో అనేకమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను దాన్ని రిపీట్ చేయక్కర్లేదు. పేద రైతుల విషయంలో కానివ్వండి, 12 కోట్ల మంది పేద రైతులకి దేశవ్యాప్తంగా ఆర్థికంగా సహాయపడే విధంగా నిధిని ఏర్పాటు చేసి డైరెక్ట్గా వారికి ఆ బెనిఫిట్ అందే విధంగా ఈ బడ్జెట్లో నిర్ణయం చేయడం జరిగింది. కాన్ఫిడెంట్ నేషన్, ఒక కాన్ఫిడెంట్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణగా ఈనాడు ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు, ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రజల ముందున్నాయి. మిత్రులారా, కొద్దిమంది విమర్శలు చేస్తూ ఉన్నారు, ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేశారని. ఇంత పెద్ద నిర్ణయాల్ని తీసుకోవడానికి ఈ దేశపు ఆర్థిక వ్యవస్థని ముందు చక్కదిద్దవలసిన అవసరం మా మీద ఉన్నది. ఈ ఆర్థిక వ్యవస్థని కకావికలు చేసి వదిలిపెట్టేది యూపీఏ. దాన్ని దారిలోకి తెచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆర్థిక వ్యవస్థను ముందు పటిష్టం చేయడానికి మాకు 3 సంవత్సరాలు పట్టిన మాట వాస్తవం. ఈ రోజున ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక పునాది మీద నిలబడి ప్రజల సంక్షేమం కోసమని ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వము ముందుకు వచ్చింది. మీకు తెలుసు, మొదటిసారిగా మన దేశపు స్వతంత్ర భారతదేశపు చరిత్రలో మొదటిసారిగా డిఫెన్స్ బడ్జెట్ 3 లక్షల కోట్లని ఇవాళ దాటింది. $50 బిలియన్ వరకు ఇవాళ డిఫెన్స్. క్లస్టర్ సమావేశాలను నిర్వహించి తిరిగి మోడీనే ప్రధానిగా ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ వస్తున్నారని చెప్పారు. ప్రజలలో చైతన్యం నింపి ఎన్డీఏ సర్కారును అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. అదేవిధంగా 5వ తేదీ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, దాంతోపాటు హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి కార్యకర్తల బూత్ ఇన్ఛార్జీల యొక్క సమ్మేళనం జరుగుతుంది హైదరాబాద్లో. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆసక్తి ప్రజల్లో కూడా ఈరోజు వ్యక్తమవుతుంది. దానికి ధీటుగా ఈరోజు సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేస్తూ మరి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము 4.5 సంవత్సరాల్లో ఈ అవినీతి రహిత పాలన, వారు చేపట్టిన అభివృద్ధి, సాధించిన విజయాలు, తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, దానికి తోడు నిన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, కార్మికులు, అసంఘటిత వర్గాలతో పాటు ఉద్యోగస్తులు, మధ్యతరగతి కుటుంబీకులతో పాటు దాదాపు అన్ని వర్గాలు కూడా మేలు జరిగే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరి మరోవైపు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల కోసం 10% ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు, ఆయుష్మాన్ భారత్, ఈరోజు ఉచిత ఆరోగ్య బీమా, పేదవాళ్ళకు 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా, ఈ రెండు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయకపోవడము, పేదల పట్ల వారు అనుసరిస్తున్న విధానానికి ఇది నిదర్శనంగా నేను చేస్తాను. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు నోచుకోకపోవడం వల్ల కొన్ని లక్షల మంది ఈరోజు మరి పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళు ఈరోజు వారు ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు వదులుకుంటున్నారు తప్పితే ఇది ఈ ప్రభుత్వం యొక్క తిరోగమన చర్య. దానికి తోడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాకుండా సామాజిక వివక్ష గురైనటువంటి వర్గాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు 1% కూడా దాంట్లో మార్పు లేకుండా అదనంగా 10% ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు, పేదరికం ఏదైతే ఉన్నటువంటి వర్గాలు, పేదరికానికి కులం లేదు, మతం లేదు, అటువంటి వల్ల నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్లో భాగంగా అసమానతలు పోతున్నటువంటి వర్గాలకు కూడా విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తే మన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మతపరమైన రిజర్వేషన్లు వారు ఈరోజు ప్రస్తావిస్తున్న తప్పితే
అసెంబ్లీ ఎన్నికల అనంతరం తక్కువ వ్యవధిలోనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పాలకవర్గం గడువు ముగియకముందే పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం కృషి చేసినా న్యాయస్థానం దృష్టికి వెళ్లారు. రిజర్వేషన్లలో తమకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో సుమారుగా 6 నెలల కాలం ఆలస్యంగా ఎన్నికలు జరిగాయి. నవిపేట్ మండలం రాంపూర్ గ్రామ సర్పంచ్గా తొంతు రూతుకల్పన ప్రమాణ స్వీకారం చేశారు. స్పెషల్ అధికారి దినేష్ సర్పంచ్తో పాటు 8 మంది వార్డు సభ్యులతో పాటు ఉప సర్పంచ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్కు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా తెరాస యువజన సంఘాల నాయకుడు దొంతు ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు నీరాజనం పట్టారన్నారు. రాంపూర్ గ్రామంలోని 7 వార్డులు మరియు సర్పంచ్ స్థానంలో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసిందన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మువ్వ నాగేశ్వరరావు, రామిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచ్ అయినా నేను అనగా శ్రీమతి శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకంగా మరియు విధేయతగా కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచు సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. ఈరోజు రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మరి దొంత ఋతుకల్పన సర్పంచ్గా ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 సంవత్సరాల వరకు మరి ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం జరిగింది ఋతుకల్పన. కాబట్టి పార్టీకి కట్టుబడి ఉన్న ప్యానల్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలవడం జరిగింది. అందరూ కూడా 5 సంవత్సరాల పార్టీకి పనిచేస్తూ ప్రజలకు మంచి పనులు చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మీ ఆధ్వర్యంలో జరపాలని చెప్పేసి పార్టీ తరఫు నుంచి పెద్దలు కూడా ఆదేశించడం జరిగింది. పూర్తి సహకారం మీ అందరికీ ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు ప్రజలకు కూడా ఉంటుంది కాబట్టి పూర్తి సహకారం తీసుకొని గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఆర్మూర్ డివిజన్లో సైతం సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అంతకుముందు పంచాయతీ ఆదాయ వ్యయ ఖర్చుల నివేదికను చదివేందుకు యత్నించగా అందుకు గ్రామస్తులు అడ్డు తగిలారు. ముందుగా ప్రమాణ స్వీకారోత్సవం జరగాలని కోరారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీమ్గల్ మండలంలో సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రత్యేక అధికారుల నుండి నూతనంగా ఎన్నికైన వారు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలను అప్పగించిన అధికారులు వారికి అభినందనలు తెలిపారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భీమ్గల్ మండలంతో పాటు ఇతర మండలాల్లో సైతం ఈ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన వారు గ్రామాభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. నూతన పాలక వర్గానికి అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
మొత్తం మీద ఆర్మూర్ డివిజన్లో సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవాలతో హడావుడి నెలకొంది. సార్ ఇప్పుడు ఏం లేదు, ఆదాయం ఇప్పుడు చెప్పకూర్రి, అదే మీరు ఏదైతే చెప్పారో 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత క్లారిటీగా మొత్తం అందరిని ఊకుండా పెట్టి అడుగురి, మొత్తం అంతా కలుపుతాయి. ఇలా చెప్పేసి తర్వాత మళ్ళీ మేము చెప్పేసినాం కదా అంటే ఊకుండటోళ్ళు ఎవరు లేరు. ప్రమాణ స్వీకారము పై ప్రతిజ్ఞ. అందరూ మీ పేరు చెప్పుకోండి, పూర్తి పేరు చెప్పుకోండి. ఒక్కొక్కరు అనే నేను ముజ్కూర్ గ్రామానికి సర్పంచ్ మరియు వార్డు సభ్యునిగా ఎన్నికైన శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్మిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ముజ్కూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ సభ్యుడైన ముజ్కూర్ అన్ని పేరు చెప్తాను. నేను గ్రామ సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలు పాటిస్తానని, భయము గాని పక్షపాతం గాని రాగదేశాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ. మీ పేరు చెప్పండి. అను నేను బడా భీమ్గల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో చేస్తున్నాను. బడా భీమ్గల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ సభ్యునైన మీ పేరు చెప్తున్నా. నేను గ్రామ సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలు పాటిస్తానని, భయము గాని పక్షపాతం గాని రాగదేశాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు భీమ్గల్ మండలంలోని 27 గ్రామ పంచాయతీలు గాను సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమము జరుగుతున్నది. అందులో భాగంగా ఉదయం నుంచి చెంగలు, బడా భీమ్గలు మరియు ప్రత్యేక అధికారి ముజ్కూర్లో ఉన్నందువలన ఇక్కడ సర్పంచ్ గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. బాధ్యతలు ఇచ్చి సర్పంచ్ గారికి బాధ్యతలు హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకు ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవ సభ్యులు మరి ఎంపీటీసీ మరి మా సర్పంచ్ ఉప సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అంటే కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఎక్కువ మొత్తంలో వచ్చినారు.
వచ్చి వాళ్ళకు ముందు మొత్తం 5 సంవత్సరాలు కానీ వీళ్ళ పదవి కాలం ఉంటుంది కాబట్టి వాళ్ళకు పూర్తి సహకారం చేయాలని, అదేవిధంగా సర్పంచ్కు మంచి సహకారం చేసి వాళ్ళకు గ్రామంను మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ మరియు అన్ని విషయాల్లో ముందు ఉంచి ఎట్లాంటి స్కూలు మరియు కరెంటు మరియు రోడ్ల మరియు డ్రైనేజీ మరియు లైటింగ్ సమస్యలు ముందు ఉండి వాళ్ళు పరిష్కరిస్తారని, అదేవిధంగా మన గ్రామ ప్రజలు మరియు అంతా మా సిబ్బందులు అందరూ సహకరిస్తారని ఈ ముచ్కూరు గ్రామ సభ నందు వాళ్ళకు కోరుకుంటూ తెలియజేస్తాను. ఎంపీటీసీ మేడం గారికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మహిళా మండలి అధ్యక్షురాలు గారికి, పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారములు. నన్ను మెజార్టీతో గెలిపించినందుకు ఈ ఊరికి చాలా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా వంతు సాయంగా మన ఊరిని అభివృద్ధి చేస్తానని మనవి చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలలో మీ సహకారంతో నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, పెన్షన్లు, ఏమైనా రోడ్లు అన్నీ చక్కగా చేస్తానని, ఎమ్మెల్యే సహకారంతో మన ఊరిని అభివృద్ధి చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. నా పేరు బండి జ్యోతి శ్రీనివాస్, ముచ్కూరు గ్రామం సర్పంచ్. ముచ్కూరు గ్రామ ప్రజలు, నీ పేరు? నా పేరు ఉజ్జం భూమేష్. ముచ్కూరు ఉప సర్పంచ్గా నన్ను ఎన్నిక చేసిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ముచ్కూరు గ్రామాన్ని ఎంత వీలైతే అంత అభివృద్ధి చేస్తానని, ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరిని మాత్రం బాగా అభివృద్ధి చేస్తామని. ఎడపల్లి మండలంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో పాటు పాత పంచాయతీలలో నూతన పాలకవర్గం ఏర్పడింది. ప్రత్యేక అధికారులు నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారిని పూలమాలలతో అభినందించారు. ఎడపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో నూతన సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. ధర్మారం గ్రామ పంచాయతీలో గోవూరి పూజ, ఒడ్డెపల్లిలో శ్రీధర్, జాన్కంపేట్ నందు సాయారెడ్డి, బాపునగర్లో మెగావత్ సునీత, ఎంఎస్సీ ఫారంలో విజయ్ పలువురు సర్పంచులుగా బాధ్యతలు చేపట్టారు. సర్పంచులతో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు సైతం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నూతన పాలక వర్గానికి పూలమాలలు, శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. ప్రతి ఒక్కరూ అధికారులు చెప్పిన మాదిరి ప్రతిజ్ఞ చేశారు. తామంతా కట్టుబడి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఠానా కలాన్లో భాస్కర్ రెడ్డి ప్రమాణం చేశారు. నూతన పాలక వర్గానికి ఎంపీపీ రజితా యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమిష్టిగా ముందుకు సాగి గ్రామాభివృద్ధికి సహాయం అందిస్తూ అభివృద్ధి పరచాలని సూచించారు. రాష్ట్రం చేపడుతున్న పథకాలను ప్రజలకు అందేలా చూడాలన్నారు. విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో దూరపరుచున్నాను. చూడు రాష్ట్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ఎందుకు తీస్తున్నావా నన్ను ఫోటో జరా?
చూడండి ఇటు రామరెడ్డి నాయకత్వం బట్టల సేలు కదా జై తెలంగాణ ఈ సైడ్ మంచి కుక్కలతో అన్న వేసే అన్న వేసే అయిపోయింది పులదండి వేసి అరే సాయికి వెళ్ళాను కూరెళ్ళ శ్రీధర్ అను నేను గ్రామానికి వడ్డేపల్లి గ్రామానికి సర్పంచ్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కూరెళ్ళ శ్రీధర్ నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. హలో హలో కిరణ్ ఓకే ఓకే అది ఎన్ని గంటలకు అవునా సరే వస్తున్నాయి కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో హృదయంతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడైన నేను గ్రామ సభ నియమాలకు
కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకమైన మరి విధేయత కలిగి ఉండి స్వీకరించబోతున్న వివిధ నమ్మకంగా నిర్వహించి భగవంతుని పేరు మీద ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకమైన మరి విధేయత కలిగి ఉండి స్వీకరించబోతున్న వివిధ నమ్మకంగా నిర్వహించి భగవంతుని పేరు మీద ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. పెట్టి చూడే పట్టుకో. అన్నా అన్నా అవుతుందా? అసలు చెప్పలే అన్న, టైమింగ్ చెప్తే టైం కుంటుంటే లేవనని చెప్పి మళ్ళీ ఫోన్ చేయలేదు. పంచాయతీ సర్పంచ్ విజయ్ కుమార్ గారిని అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను. ఆయన అధ్యక్షంలో జరుగుతుంది. రిజిస్టర్ ఇస్తారు, మినిట్స్ రిజిస్టర్ ఇస్తారు.
భాస్కర్ రెడ్డి గారికి మరియు ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్ అందరికీ ఇక్కడికి విచ్చేసిన తానాకలన్ గ్రామ ప్రజలకు పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి సర్పంచ్ అంటే విలేజ్ లో అనునిత్యం ప్రజలకు దగ్గరగా ఉండి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేసే పదవి. మరి ఈ రోజు ఈ నూతన పాలక వర్గానికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే మన గ్రామాభివృద్ధికి మనం నిరంతరం ఈ పాలక వర్గంతో పాటు ప్రజల సహాయ సహకారాలుంటే మన గ్రామాన్ని మంచి గ్రామంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఏదైతే మనం ఈ రోజు నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఈ రోజు గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క స్కీమ్ కూడా ప్రజలకు దగ్గరగా వెళ్లే పథకాలున్నాయి. మరి ఈ రోజు మనం ప్రభుత్వ సహాయ సహకారాలతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పాలక వర్గంతో పాటు ప్రజలందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మరి అదే విధంగా ఏదైతే గ్రామ పంచాయతీకి ముఖ్యంగా మౌలిక వసతులు, శానిటేషన్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ, ఏదైతే లైటింగ్ గానీ ఇలాంటివి, అదే విధంగా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మరి మీ తానాకలన్ గ్రామానికి యూనిటీకి నిదర్శనం అని ఒక ముద్ర ఉంది. మరి దాన్ని అలాగే కొనసాగిస్తూ ఏదైతే చిన్న పెద్ద సమస్యలు వచ్చినా గానీ మీ ఐక్యతతో దాన్ని విశ్లేషించి ఆ సమస్యల సహకరిస్తూ అదే విధంగా ఈ గ్రామాన్ని ప్రతి ఒక్క రంగంలో కూడా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు సర్పంచ్ల ఎన్నిక జరిగింది. ప్రత్యేక అధికారుల నుండి బాధ్యతలు తీసుకున్నారు. నేటి నుండి ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశాలను, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించడంలో ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. 5 నెలలుగా ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న పంచాయతీకి నూతన సర్పంచ్ ఎన్నికయ్యారు. ఉట్పల్లి గ్రామ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తహసీల్దార్ రామకృష్ణ నూతనంగా ఎన్నికైన సర్పంచ్చే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తోటి వార్డు సభ్యులతో ప్రమాణం చేయించి బాధ్యతలను అప్పగించారు. నేటి నుండి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే ప్రజలకు సేవలందిస్తారని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలలో వీరి భాగస్వామ్యంతోనే ప్రజలకు అందుతాయని వివరించారు. గ్రామస్తులు సమావేశమై నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణ నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపి కార్యవర్గాన్ని అభినందించారు. ఫస్ట్ పేరు నేను అనుకున్నాను పేరు చదువుకోండి. ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ. ఊట్పల్లి వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఉట్పల్లి గ్రామ పంచాయతీ జరిగిన ఎన్నికల్లో 25వ తారీఖు జరిగిన ఎన్నికల్లో భాగంగా మనకు కొత్త సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరూ ఎన్నిక కావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాళ్ళకు స్పెషల్ ఆఫీసర్గా నేను ఉన్నాను. నేను సర్పంచ్ గారికి ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు ఛార్జ్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈరోజు నుంచి వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఛార్జ్ తీసుకొని గ్రామ పంచాయతీ అన్ని కార్యకలాపాలు చేసుకోవాలని సాధారణ ఎన్నికల్లో నన్ను సర్పంచ్గా అఖండ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తాను. నేను 1980లో ఇక్కడ గ్రామ పంచాయతీ మెంబర్గా పనిచేసిన నాకు మంచి అనుభవం ఉంది.
గతంలో పిఎస్సిఎస్ అమదాపూర్కు చైర్మన్గా వ్యవహరించిన అక్కడ కూడా అభివృద్ధి పనులు చేసినాను ఎంతగానో. ఇది కూడా తప్పకుండా గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలా, గ్రామ ప్రజలందరూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మీ అందరి కృషి వల్లే నాకు ఇంత పెద్ద స్థానం లభించింది. కాబట్టి నా స్థానానికి మీరు గౌరవించి గ్రామాభివృద్ధిలో అందరూ పాలు పంచుకొని ఈ ఊరిని బోధన మండలంలోనే టాప్ 1గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. దేశంలో హిందూ ఫాసిస్టు దాడులు అధికమయ్యాయని ఫాసిస్టుల ఐక్య సదస్సు ఆరోపించింది. ప్రస్తుత కాలంలో అన్ని వర్గాలపై ఈ దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 5న ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసినట్టు వివరించారు. జూనియర్ కళాశాల మైదానంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో హిందూ ఫాసిస్టు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను పీడీఎస్యూ ఆవిష్కరించింది. దాడులను అరికట్టి ప్రజలకు అండగా ఉండేందుకు గాను ఫాసిస్టుల ఐక్య సదస్సుగా ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 5న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్టు గౌతమ్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ ఫాసిస్టు దాడులు తీవ్రంగా పెరిగినాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా విప్లవ శక్తులపైన, అదేవిధంగా హేతువాదులు ప్రజాస్వామిక శక్తులపైన, మహిళలపైన, ఆదివాసులపైన, ముస్లింలపైన, గిరిజనులపైన ఈరోజు తీవ్రంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి 5న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతీయ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెంజల్ మండలంలోని అన్ని గ్రామాలలో పండగ వాతావరణం ఏర్పడింది. ఆగస్టు మాసంతో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. 3 విడతలుగా జరిగిన తర్వాత ఫలితం వెలువడింది. శనివారం ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రెంజల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో రమేష్, దూపల్లిలో సాయారెడ్డి, కూనేపల్లిలో విజయలింగం, కిసాన్ తాండాలో జమున, సాటాపూర్లో వికార్ పాషా, నీలాలో లలిత రాఘవేందర్ ఇంకా అన్ని గ్రామాలలో సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇదివరకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది నుండి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రమాణం చేసి రిజిస్టర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారులు వారికి బాధ్యతలను అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచులుగా ఎన్నికైన వారి మద్దతుదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యాలయానికి చేరుకుని వారిని సన్మానించారు. 5 సంవత్సరాల పాటు ఎలాంటి అవరోధం లేకుండా పూర్తి స్థాయిలో విజయవంతంగా విధులు నిర్వహించాలని కోరుకున్నారు. అలాగే ఎంపీడీఓ చంద్రశేఖర్ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సార్ ఎంఆర్ఓ గారు ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము జ్ఞాపక ఇస్తున్నాము. మర్చిపోకుండా మనల్ని అందరినీ మర్చిపోకుండా अब लेता बता ले लो अभी ले लो ఓకే. ఈరోజు రెంజల్ మండలం నందు 17 గ్రామ పంచాయతీలో
ఎలక్షన్ జరిగినప్పుడు 17 సర్పంచులు ఎన్నిక కావడం జరిగింది. అదే రకంగా 126 వార్డు మెంబర్లు ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ ఈరోజు 17 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ గారి అధ్యక్షతన మొట్టమొదటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వారి ప్రమాణ స్వీకారం కూడా చేసి కార్యాలయానికి రిపోర్ట్స్ సమర్పించడం జరిగింది. అన్నీ కూడా ప్రశాంతంగా జరిగినాయి. 17 గ్రామ పంచాయతీలు కూడా మీటింగ్లు పూర్తి కావడం జరిగిందని ఇందులో తెలియజేయడం. ఓకే, 17 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులు సర్పంచుల చేత, మెంబర్ల చేత, వార్డు మెంబర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అన్ని చోట్ల పూర్తి చేసి వారి సర్టిఫికేట్లని కార్యాలయానికి సమర్పించడం జరిగిందని తెలియజేయడం. వర్ణి మండలంలో 2వ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అదే రోజు ఫలితం వెలువడింది. ప్రమాణ స్వీకారోత్సవానికి సర్కార్ తేదీని ఖరారు చేయలేదు. చివరి విడత ఎన్నికల అనంతరం తేదీని ప్రకటించింది. దీంతో ఈ శుభఘడియ శనివారం ముగిసింది. వర్ణి మండలంలోని 32 గ్రామ పంచాయతీలు, రుద్రూర్ మండలంలో 10 గ్రామ పంచాయతీలకు ఎన్నికైన నూతన సర్పంచ్లకు ఆయా గ్రామాలలో అధికారులచే ప్రమాణ స్వీకారం చేయించారు. వర్ణి మండలం సత్యనారాయణపురంలో నాగమణి, జలాల్పూర్లో అనిత, రుద్రూర్లో చంద్రశేఖర్, చందూరులో సాయిరెడ్డి, లక్ష్మాపూర్లో సత్యనారాయణ, కొవ్వూరులో నరేందర్, జాగౌరాలో గంగామణి, అక్బర్ నగర్లో గంగామణి, మరికొన్ని గ్రామాలలో సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేశారు. వర్ణి మండల కేంద్రంలో సత్యనారాయణపురంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నాగమణి తమ వార్డు సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంచాయతీలలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారి వేణుగోపాల్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేనని భగవంతుని మీద ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ఠతో ఫస్ట్ వార్డు మెంబర్ కంది కృష్ణ మరియు ఉప సర్పంచ్ గారు అయినటువంటి కంది కృష్ణ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదానని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ మరి నూతనంగా నిర్మించబడినటువంటి సభ్యులమైన మేము శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి మేము స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాము. సత్యనిష్ఠతో గౌరవిస్తున్నాము. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. అసంఘటిత రంగ కార్మికులకు అనుగుణంగా బడ్జెట్. 13న నిజామాబాద్కు అమిత్ షా రాక, రానున్న ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. రామ్ మాధవ్.
గ్రామాలలో పంచాయతీ పండుగ ప్రమాణం చేసిన సర్పంచ్లు బాధ్యతలు అప్పగించిన అధికారులు రెంజల్ మండలంలో వేడుక. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలి. పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎడపల్లి ఎంపీపీ రజిత. ఊరేగింపుగా పంచాయతీ కేంద్రానికి వర్ణిలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం, శుభాకాంక్షలు తెలిపిన పలువురు. టీఆర్ఎస్ బలపరిచిన వారినే ప్రజలు ఆశీర్వదించారు. ప్రజా సహకారంతో గ్రామాల అభివృద్ధి పరుస్తాం. నవిపేట్లో టీఆర్ఎస్ యువజన విభాగం వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.